మీరు మెలకువగా ఉండండి. మేము మెలకువగా లేనప్పుడు సాతాను చేత శోధించబడ్డాము. మేము యేసు ఎవరో తెలియదని బొంకున్నట్లుగా శోధించబడ్డాము అని వాళ్ళు అర్థము చేసుకున్నారు. కాబట్టి ప్రజలకి ఏమి ఇస్తున్నారు మెసేజ్ అంటే, వాచ్ అండ్ ప్రే. మీరు మెలకువగా ఉండేది చాలా అవసరము. క్రైస్తవ జీవితం నిద్రమత్తుతో ఉండేది కాదు. క్రైస్తవులు ఎట్లా ఉండాలంటే, నేను పడుకున్నప్పటికీ నా మనస్సు మేలుకొని ఉన్నదంటది శూలమ్మతి. అంటే ఎప్పుడు కూడా నీ మనస్సు ఎట్లా ఉండాలంటే, మత్తు కలిగిన మనస్సుగా నీ మనస్సు ఉండకూడదు. కారణం ఏంటంటే, సాతాను ఎప్పుడు కూడా ఈ మనస్సు అనే యుద్ధరంగం మీద అగ్ని బాణాలు వేస్తూనే ఉంటాడు. నేను పాపంలో పడేయడానికి, పరిశుద్ధత నుంచి వేరుపరచడానికి, నమ్మకత్వం యథార్థత నుంచి నువ్వు దూరం అయిపోవడానికి, దేవ సంబంధమైనటువంటి సహవాసాల నుంచి నువ్వు దూరం అయిపోయే విధంగా వాడు అనేక విధాలుగా వాడు ఏం చేస్తాడంట, శోధిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, మీరు మెలకువగా ఉండండి.